నేపాల్లో ఒక్కసారిగా కురిసిన కొండపోత వర్షం 6 గ్రామాలను నామరూపాలు లేకుండా చేయడం వెనుక అసలు కారణం ఏంటి? వేల మంది గల్లంతయ్యే స్థాయిలో వరదలు విరుచుకుపడటానికి ప్రకృతి వైపరీత్యమే కారణమా, లేదంటే మనిషి చేసిన పర్యావరణ విధ్వంసం కూడా కారణమా? హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేత, విచ్చలవిడి నిర్మాణాలు, రోడ్ల విస్తరణ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయా? వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు ఇవన్నీ కలిసి హిమాలయాలను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయా? అసలు నేపాల్లో ఈ స్థాయి ఆకస్మిక వరదలకు కారణం ఏంటి? నేను మీ సతీష్ టు ది పాయింట్లో డీటెయిల్గా మాట్లాడబోతున్నా. నేపాల్లో రసువా ప్రాంతాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు ఇప్పుడు మనిషి ప్రకృతితో చేస్తున్న జోక్యంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆగస్టు 26 ఉదయం కుండపోత వర్షాల తర్వాత రసువాగడి, టిమురే, స్ట్రాప్టూటేసి ప్రాంతాల్లో బోటికోషి నది ఉగ్రరూపం దాల్చడంతో ఇల్లు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చైనా సరిహద్దుకు వెళ్లే కీలక మార్గాలు తెగిపోవడంతో ఈ ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇదే సమయంలో కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన దాదాపు 400 మంది యాత్రికులు కొంతసేపు కుటుంబ సభ్యులకు, అధికారులకు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని, 105 మంది భారతీయులతో సహా ఇతరులు గల్లంతయ్యారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినారాయణ్ కప్లీ వెల్లడించారు. సరిహద్దుల్లోని టిబెట్ నుంచి నేపాల్లోకి ప్రవేశించిన వరద వల్ల అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ వరదల వల్ల 384 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వీరిలో 291 మంది విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 93 మంది నేపాలీలు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న వరద ఎందుకు వచ్చిందన్నది మాత్రమే కాదు, ఇంత తక్కువ సమయంలో కొండ ప్రాంతాలను, నదీ పరివాహక ప్రాంతాలను ఇంత భారీగా ముంచెత్తే స్థాయిలో నీటి ప్రవాహం ఎలా ఏర్పడింది అన్నదే. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, నదీ ప్రవాహానికి తాత్కాలిక అడ్డంకులు ఏర్పడి ఒక్కసారిగా తెగిపోవడం వంటి కారణాలు ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతం భౌగోళికంగా చాలా సున్నితమైన ప్రాంతం. అలాగే చిన్న మార్పు కూడా భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు వాతావరణ మార్పులు కూడా ఈ ప్రమాదాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమానదాలు, మంచు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకోవటం, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదవడం, హిమనద సరస్సులు విస్తరించడం వంటి పరిణామాలు కొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పును పెంచుతున్నాయి. హిమాలయాల్లో సరిహద్దు ప్రాంతాలకు రహదారులు కావాలి, ప్రజలకు విద్యుత్ కావాలి, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి పేరుతో కొండల సహజ స్వభావాన్ని మార్చడం, నదుల ప్రవాహాన్ని అడ్డుపడడం, ప్రమాదకర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం మాత్రం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. రసువా ఘటనలో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినడం చూస్తే ప్రకృతి శక్తి ముందు మనం నిర్మించుకున్న వ్యవస్థలు ఎంత బలహీనంగా మారిపోతాయో అర్థమవుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో కేవలం వరద వచ్చిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం సరిపోదు. ముందుగానే ప్రమాద ప్రాంతాలను గుర్తించటం, నదుల నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించడం, భారీ వర్షాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, హిమనద ప్రాంతాలపై శాటిలైట్ నిఘా పెంచడం, యాత్రికుల కదలికలను రియల్ టైంలో ట్రాక్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా కైలాస్ మానస్ సరోవర్ వంటి అత్యంత ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే యాత్రికుల విషయంలో వాతావరణ పరిస్థితులు, రహదారుల పరిస్థితి, నదుల ప్రవాహం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఒకసారి రోడ్డు తెగిపోయినా, వంతెన కొట్టుకుపోయినా, కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోయినా 100 మంది యాత్రికులు ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు హిమాలయాల్లో రోడ్ల విస్తరణ, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాల విషయంలో పర్యావరణ ప్రభావాన్ని మరింత కఠినంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని పూర్తిగా మార్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు బదులు ప్రకృతిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో మనిషి నిర్మించిన ప్రతి రోడ్డు, ప్రతి వంతెన, ప్రతి భవనం ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండాల్సిందే. లేకపోతే ఒక భారీ వర్షం చాలు సంవత్సరాల తరబడి నిర్మించిన మౌలిక వసతులు గంటల్లోనే కొట్టుకుపోవచ్చు. నేపాల్లో జరిగిన ఈ ఘటన మనకు మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. ప్రకృతి ఎప్పుడూ మనకు ముందుగానే హెచ్చరికలు ఇస్తూనే ఉంటుంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానదాల మార్పులు, తరచుగా సంభవిస్తున్న ఆకస్మిక వరదలు ఇవన్నీ చిన్న సంకేతాలు కావు. వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి పేరుతో ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలను కొనసాగిస్తే భవిష్యత్తులో నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రకృతిని అర్థం చేసుకోకుండా మనిషి తనకు తానే ప్రమాదాన్ని సృష్టించుకున్నాడా అన్నది ఆలోచించాలి. హిమాలయాలు కేవలం నేపాల్కే కాదు, భారత్, చైనా సహా మొత్తం దక్షిణాసియా పర్యావరణ వ్యవస్థకు కీలకం. అక్కడ జరిగే చిన్న మార్పు కూడా కోట్లాది మంది ప్రజల జీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే
ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా అడ్డుకోలేకపోయినా వాటి ప్రభావాన్ని తగ్గించే బాధ్యత మాత్రం మన చేతుల్లోనే ఉంది. అభివృద్ధి కావాలి, కానీ ప్రకృతిని ధ్వంసం చేసేది కాదు. పర్యాటకం కావాలి, కానీ ప్రాణాలను పణంగా పెట్టేది కాదు. రోడ్లు, వంతెనలు కావాలి, కానీ నదుల సహజ ప్రవాహాన్ని మార్చి కాదు. లేకపోతే నేడు నేపాల్లో కనిపించిన విధ్వంసం రేపు మరెక్కడైనా పునరావృతం కావచ్చు. బీ కేర్ఫుల్. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.